Hello aspirants, welcome to Rao's IS డిగ్రీ ప్లస్ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అనేది ఎంతవరకు అనుకూలము ప్రతికూలము అనే అంశాన్ని ఈరోజు మీకు ప్రస్తావించబోతున్నాను. చాలామంది అభ్యర్థులు ఈ మధ్యకాలంలో చూస్తే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అనేది డిగ్రీ స్థాయి నుంచే ప్రారంభిస్తూ వస్తున్నారు. అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటి, డిగ్రీ నుంచి సివిల్స్ ప్రిపరేషన్ చేయడం వల్ల మనకు ఉండేటటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, ఒకవైపు అకాడమిక్స్ చదువుతూ ఇంకోవైపు సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ కావడం అనేది మరి అనుకూలమా ప్రతికూలమా అనేది గమనిస్తే చాలా వరకు అనుకూలమనే చెప్పాలి. ఎందుకనంటే ఎర్లీ స్టార్ట్ చేయడం అనేది ఇట్స్ ఆల్వేస్ వెల్కమ్ మూవ్. చూడండి, మనకి సివిల్ సర్వీసెస్లోకి ఎంత ఎర్లీగా మనం ఎంట్రీ అయితే 22 సంవత్సరాలకి మనం సివిల్ సర్వీసెస్ సాధించాలంటే ఇట్ ఈస్ బెటర్ టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ వెరీ ఎర్లీ. డిగ్రీ స్థాయి నుంచి చాలా సిస్టమేటిక్గా చదివితే సకాలంలో మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించగలం. ఇక్కడ చూడండి, డిగ్రీ ప్లస్ సివిల్స్ ప్రిపరేషన్ అనేది అనుకూలం ఎప్పుడవుతుందంటే మనకి అప్రోచ్ అనేది చాలా బెస్ట్గా ఉండాలి. ఇక్కడ చూడండి, ఐఏఎస్ ప్రిపరేషన్ డోంట్ కాల్ ఇట్ యాజ్ ఎ డ్రీమ్, ఇట్స్ ఎ ప్లాన్. చాలా ప్రణాళికాబద్ధంగా చదివితేనే మనం సాధించగలం ఈ పోటీ ప్రపంచంలో. కాబట్టి అభ్యర్థులందరూ దయచేసి గమనించాలి. ఇక్కడ చూడండి, మరి మనం ఇక్కడ గమనించాలి, డిగ్రీలో ఏ సబ్జెక్ట్ని ప్రధానంగా చూస్ చేసుకుంటే మనకి సివిల్ సర్వీసెస్ సాధించడానికి బాగా ఫెచ్ అవుతుంది అనేది ఇక్కడ గమనించాలి. డిగ్రీలో ఇక్కడ చూడండి, మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. మీరు గమనిస్తే బిఏ ఎకనామిక్స్, బిఏలో మనం ఎకనామిక్స్ చదువుతూ ఓకేనా సివిల్ సర్వీసెస్కి సన్నద్ధం కావచ్చు. బిఏ హిస్టరీ అండ్ బిఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఈ మూడింటి కంటే కూడా మనకి బిఏ పబ్లిక్ పాలసీ ఇంకా చాలా బాగా ఫెచ్చింగ్ అని చెప్పుకోవచ్చు సివిల్ సర్వీసెస్ సిలబస్ని కంప్లీట్ చేసే విధానంలో. ఎందుకని అంటానంటే ఇక్కడ చూడండి, బిఏ ఎకనామిక్స్ ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ప్రిలిమ్స్లోను మెయిన్స్లోను మనకి ఇండియన్ ఎకానమీ చాలా వరకు మనకి కవర్ అవుతూ వస్తుందన్నమాట. ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది చాలా వరకు మనకి కవర్ అవుతూ వస్తుంది. దాంతోపాటు ఎడిషనల్గా ఇక్కడ ఏంటంటే మీరు సివిల్ సర్వీస్ ఇంకా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ ఎక్స్ట్రాగా కవర్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. అండ్ వాటితో పాటు ఇంకా మీరు ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఇంక్లూడింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఒక అడ్మినిస్ట్రేటర్కి కావాల్సినటువంటి క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డెవలప్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఈవెన్ మెయిన్స్లో కూడా ఆన్సర్ రైటింగ్ టెక్నిక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రధానంగా అడిషనల్గా డెవలప్ చేస్తూ రావాలి. ఓకేనా. ఇంకా బిఏ హిస్టరీకి వచ్చిన హిస్టరీ కవర్ అవుతుంది. అంటే ప్రిలిమ్స్లో తీసుకున్న మెయిన్స్లో తీసుకున్న మీకు చాలా వరకు ప్రిలిమ్స్ మెయిన్స్లో కూడా మీకు హిస్టరీ పార్ట్ అనేది కవర్ అవుతూ వస్తుంది. ఎడిషనల్గా మళ్ళీ ఎక్స్ట్రా ఏదైతే సివిల్ సర్వీసెస్ రిక్వైర్మెంట్ ఉందో ఆ సిలబస్ అంతా కూడా మీరు ఎడిషనల్గా చదవాల్సిన ఆవశ్యకత ఉంటుందన్నమాట. ఓకేనా. అండ్ బిఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా సేమ్. ఇక్కడ చూడండి, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్, ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మీకు కవర్ అవుతూ వస్తాయి. వేరాస్ పబ్లిక్ పాలసీ అనేది ఇక్కడ చూడండి, బిఏ పబ్లిక్ పాలసీ మోర్ అడ్వాంటేజ్ యాజ్ కంపేర్డ్ టు దీస్ ఆస్పెక్ట్స్. గమనిస్తే వీటితో పోల్చి చూస్తే బిఏ ఎకనామిక్స్, బిఏ హిస్టరీ, బిఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వీటితో పోల్చి చూస్తే బిఏ పబ్లిక్ పాలసీ సిలబస్ అనేది చాలా వరకు సివిల్స్కి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఎంటైర్ సివిల్ సిలబస్ అనేది ఇక్కడ మీకు కవర్ అవుతూ వస్తుంది. క్లియర్. ఇక్కడ చూడండి అమ్మా, ఏ విధంగా మరి కవర్ అవుతుంది, గ్రౌండ్ రియాలిటీ ఏంటి అనేది ఒకసారి మనం చూసిన తర్వాత డెసిషన్ అనేది తీసుకోవాలి. ఏదైనా గేమ్ ఆడేటప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా తెలుసుకునే గేమ్ ఆడతాం. యాజ్ సింపుల్ యాజ్ దట్ హియర్ ఆల్సో ద సేమ్. క్లియర్. కాబట్టి మరి ఎంతవరకు ఇది మనకి ఫెచ్ అవుతుంది. డిగ్రీతో పాటు ఒకవైపు అకాడమిక్స్ని కంటిన్యూ చేస్తూ సివిల్స్ ప్రిపేర్ కావడం వల్ల అది ఎంతవరకు బాగా ఫెచ్ అవుతుంది. 22 ఇయర్స్కే సివిల్ సర్వీసెస్ సాధించడం సాధ్యం అవుతుందంటే సాధ్యం అవుతుంది. ఎట్లా అంటే ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ ఒకసారి చూద్దామండి. చూడండి, ఇక్కడ బిఏ పొలిటికల్ సైన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నారనుకోండి, ఇవి చెప్తూ అండ్ బిఏ పబ్లిక్ పాలసీ వలన అడ్వాంటేజ్ ఏంటి, ఈ కోర్స్ వలన అడ్వాంటేజ్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు కంపారిటివ్గా చెప్తూ వస్తాం. ఇవి కూడా తీసుకోవచ్చు, బిఏ పొలిటికల్ సైన్స్ కూడా మీరు తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకేనా. ఇక్కడ గమనించండి, అందరూ కూడా మనకి బిఏ పొలిటికల్ సైన్స్లో ప్రధానంగా ఉన్నటువంటి ఆస్పెక్ట్స్ ఇవి ఉంటాయి, మెయిన్ కాంపోనెంట్స్ అనమాట. ఒకటి ఫారిన్ పాలసీ, ఇది కూడా మీకు సివిల్ సర్వీస్ హెల్ప్ అవుతుంది. సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం అని చెప్పేసి అంటాము. అండ్ హిస్టరీ ఆఫ్ పాలిటిక్స్, కంపారిటివ్ పాలిటిక్స్,
సో పొలిటికల్ అనాలిసిస్, గ్లోబల్ పొలిటికల్ సినారియో అండ్ ఫార్మ్స్ ఆఫ్ గవర్నెన్స్. సో గవర్నెన్స్ ఆస్పెక్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు సివిల్ సర్వీస్కి అనుకూలంగానే ఉంటాయి. ఓకేనా? సో కాబట్టి అంటే ఇది కూడా తీసుకోవచ్చు, బిఏ పొలిటికల్ సైన్స్ కూడా తీసుకోవచ్చు. అయితే మీకు ఆల్రెడీ చెప్పాను, బిఏ పొలిటికల్ సైన్స్ కంటే కూడా, బిఏ ఎకనామిక్స్ కంటే కూడా బిఏ పబ్లిక్ పాలసీ ఏ విధంగా మీకు సివిల్ సర్వీస్ బాగా ఫెచ్ అవుతుంది అనేది ఒకసారి గమనిస్తే ఇక్కడ చూడండి. మరి బిఏ ఎకనామిక్స్లో ఏముంటాయి మెయిన్ కాంపోనెంట్స్ అని అంటే, ఇది ప్రధానంగా మీరు సో బిఏ 3 years పాటు ఈ విధంగా ఇవన్నీ కూడా ఈ ఆస్పెక్ట్స్ అన్ని కూడా ప్రధానంగా చదువుతూ వస్తారు. ఓకేనా? ఫండమెంటల్స్ ఆఫ్ సోషల్ సైన్సెస్, పర్స్పెక్టివ్స్ ఆన్ ఇండియన్ సొసైటీ, సో మైక్రో ఎకనామిక్స్, తర్వాత మరి మ్యాథమెటికల్ మెథడ్స్ ఫర్ ఎకనామిక్స్ అండ్ మ్యాక్రో ఎకనామిక్స్, సో ఎకనామిక్ థాట్ అండ్ పొలిటికల్ ఎకానమీ, తర్వాత గమనిస్తే డెవలప్మెంట్ ఎకనామిక్స్, సో పబ్లిక్ ఎకనామిక్స్, సో ఇండియా అండ్ ఏపీ ఎకానమీ, పబ్లిక్ ఫైనాన్స్ కానీ ఇవన్నీ కూడా మీకు సో స్టాటిస్టికల్ మెథడ్స్ ఫర్ ఎకనామిక్స్. ఇంకా గమనిస్తే సో ఇంటర్నేషనల్ ఎకనామిక్స్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, మనీ అండ్ బ్యాంకింగ్ కావచ్చు, అండ్ ఇన్సూరెన్స్ సర్వీసెస్, ఇవన్నీ కూడా మీకు బాగా హెల్ప్ అవుతూ వస్తాయని చెప్పి చెప్పుకోవచ్చు. ఎకానమీ పార్ట్ అనేది మీకు సివిల్ సర్వీస్ హెల్ప్ అవుతూ వస్తుంది. అడిషనల్గా ఏంటి డెవలప్ చేసుకోవాలనేది కూడా మీకు చెప్పాను. ఒకవేళ మీరు గమనిస్తే బిఏ పొలిటికల్ సైన్స్ తీసుకుంటే ఇంకా ఎడిషనల్గా ఏంటి డెవలప్ చేసుకోవాలి మీకు చెప్పాను. బిఏ ఎకనామిక్స్ తీసుకుంటే ఇంకా ఎడిషనల్గా ఏంటి డెవలప్ చేసుకోవాలో మీకు చెప్పాను. మరి వీటన్నిటికంటే కూడా బిఏ ఎకనామిక్స్ కావచ్చు, బిఏ హిస్టరీ కావచ్చు, అండ్ బిఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కంటే కూడా ఇది బాగా ఫెచ్చింగ్గా ఉంటుంది. ఏంటి అని అంటే బిఏ పబ్లిక్ పాలసీ. చూడండి ఇక్కడ అసలు బిఏ పబ్లిక్ పాలసీకి అండ్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఏదైతే ఉందో, సివిల్ సర్వీస్ సిలబస్ ఏదైతే ఉందో దానికి ఇదంతా కూడా బాగా రిలేటివ్గా ఉంటుంది. కంప్లీట్లీ సిలబస్ అనేది మీకు గమనిస్తే సివిల్స్కి అనుకూలంగా ఉంటుంది అనమాట. ఎంటైర్ సివిల్ సిలబస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓకేనా? ఒకసారి గమనించండి ఏంటనేది ఒకసారి మీరు చూస్తే చూడమ్మా, బిఏ పబ్లిక్ పాలసీలో ఉన్నటువంటి సిలబస్ ఒకసారి గమనిద్దామండి. ఇంట్రడక్షన్ టు పాలిటిక్స్, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ ఆస్పెక్ట్స్ మీకు సివిల్స్లో ఉంటుంది. సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ థియరీ అండ్ ప్రాక్టీస్, ఇది కూడా మీకు ఉంటుంది. అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్వర్క్, సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ కవర్ అవుతుంది. వరల్డ్ అండ్ ఇండియా అండ్ ఫిజికల్ జోగ్రఫీ, అంటే ఇక్కడ చూడండి మీరు గమనిస్తే ఇండియన్ జోగ్రఫీ, వరల్డ్ జోగ్రఫీ ఆస్పెక్ట్స్ అన్ని కూడా మీకు కవర్ అవుతాయి. అది కూడా మీకు సివిల్స్లో ఉంది. అర్థమెటిక్ రీజనింగ్ పార్ట్ సీసాట్లో ఉంటుంది, మీకు కవర్ అవుతుంది. తర్వాత ఇంట్రడక్షన్ టు సోషియాలజీ సివిల్స్లో ఉంటుంది. ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ, మెడివల్, ఎర్లీ మోడర్న్ ఇండియన్ హిస్టరీ, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్, సో ఇండియాస్ ఆర్ట్ అండ్ కల్చర్, ప్రీ హిస్టరీ టు పోస్ట్ మోడర్న్ టైమ్స్, ఇవన్నీ కూడా సివిల్ సిలబస్ చూడండి, గమనించండి. ఓకేనా? సో తర్వాత ఇంట్రడక్షన్ టు ఎకనామిక్స్, ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్, తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఆర్గనైజేషన్స్, సో ఇండియాస్ ఫారెన్ పాలసీ, క్లియర్, భారతదేశ విదేశీ విధానం కావచ్చు, ఇండియాస్ ఫారెన్ పాలసీ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీ, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇవి మనకి సివిల్ సర్వీసెస్లో సో మైన్యూట్ టాపిక్స్ అని చెప్పేసి చెప్తాం. ఓకేనా? మీకు మెయిన్స్లో వస్తుంది. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇండియాస్ ఇంటర్నల్ సెక్యూరిటీ, సో ఎథిక్స్ చూడండి, ఎథిక్స్ కూడా మీకు ఇందులో కవర్ అవుతుంది. కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్, ఒక అడ్మినిస్ట్రేటివ్ కావాల్సినటువంటి స్కిల్ సెట్ ఏంటి డెవలప్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఇదంతా కూడా బిఏ పబ్లిక్ పాలసీ సిలబస్ అనమాట. కాబట్టి ఇది ఎంటైర్లీ సివిల్ సిలబసే. కాబట్టి యాజ్ కంపేర్ టు బిఏ ఎకనామిక్స్, బిఏ హిస్టరీ అండ్ బిఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్తో పోల్చి చూస్తే ఇది బాగా మీకు సివిల్స్కి ఫెచ్ అవుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు బిఏ పబ్లిక్ పాలసీని సో ఇన్ కంపారిజన్ విత్ అదర్ కోర్సెస్ చూస్తే ఇది మీరు చూజ్ చేసుకోవచ్చు అనేది నా యొక్క అభిప్రాయం. బాగా ఫెచ్ అవుతుంది కాబట్టి. ఓకేనా? నౌ ఇక్కడ చూడండి, సో ఈ విధంగా మనం గ్రౌండ్ రియాలిటీకి అనుగుణంగా ఏది బాగా బెస్ట్ ఆప్షన్ చూజ్ చేసుకుని ఆ విధంగా మన ప్రిపరేషన్ని సో ప్రారంభిస్తే చాలా బాగుంటుంది. ఓకేనా? డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి కూడా. మరి సివిల్ సిలబస్ మీకు చూడండి, సివిల్ సిలబస్ మనం ఇప్పుడు ఏవైతే డిస్కస్ చేస్తామో అవన్నీ కూడా ఇక్కడ మీకు వస్తాయి. సో కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ కావచ్చు, సో ఇండియన్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్, ఇండియన్ సొసైటీ, జోగ్రఫీ, పాలిటీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్. ఓకేనా? సో ఇండియన్ ఎకానమీ, తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఎన్విరాన్మెంట్, బయోడైవర్సిటీ, ఓకే, ఇంటర్నల్ సెక్యూరిటీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎథిక్స్. మనం ఇప్పుడు ఏవైతే మనం చూడండి మీరు గమనించాలి, ఇప్పుడు ఏవైతే మనం పబ్లిక్ పాలసీలో ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తూ వచ్చాము అవన్నీ కూడా అందులో మీకు సివిల్ సర్వీస్ సిలబస్లో ఇవన్నీ కూడా ఉన్నాయి సబ్జెక్ట్స్గా. సో కాబట్టి సో బిఏ పబ్లిక్ పాలసీ ఇంకా బాగా మోర్ ఫెచ్చింగ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆల్రెడీ టోల్ యూ, క్లియర్.
సో దిస్ వాట్ ఫ్రెండ్స్. మరి బెస్ట్ అప్రోచ్ ఏంటి మీరు గమనిస్తే బెస్ట్ అప్రోచ్ ఏంటి? డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉండేటప్పుడు అకాడమిక్స్ చదువుతూ రావాలి. అకాడమిక్స్ అనేది ఒక డేలో 9 to 1 ఒక 4 hours కవర్ చేస్తూ రావాలి. ఆ తర్వాత మరి 2 to 5 2 to 6 వరకు ఒక 4 hours 3 to 4 hours అనమాట మనం సివిల్ సర్వీసెస్కి సో కవర్ చేస్తూ రావాలి. క్లియర్? సో ఈ విధంగా రెగ్యులర్గా సిస్టమేటిక్గా టైంని ప్రాపర్గా యూటిలైజ్ చేస్తూ రావాలి. ఇక్కడ చూడండి బీఏ ఫస్ట్ ఇయర్కి వచ్చినప్పటికీ మనం ఏంటి కవర్ చేసుకుంటే బెస్ట్ అని అంటే బీఏలో ఆబ్వియస్లీ అకాడమిక్స్ కవర్ చేస్తూ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 9 AM to 1 PM వరకు అకాడమిక్స్ కవర్ చేశారనుకోండి. సో 2 to 5 2 to 6 వరకు మీరు ఏంటంటే 6 to 12 NCERT పుస్తకాలు అనేవి చదువుతూ రావాలి. డైలీ ఒక 3 to 4 hours సివిల్ సర్వీసెస్ మీ ఈ విధంగా కేటాయించుకోవాలి టైం అనమాట. ఇక్కడ ఏంటంటే అకాడమిక్స్ నుంచి కాస్త ప్రెజర్ ఉంటుంది అండ్ సివిల్ సర్వీస్ సిలబస్ కూడా మనం కవర్ చేస్తూ రావాలి. రెండింటిని ప్రాపర్గా బ్యాలెన్స్ చేసుకొని ఇక్కడ చదవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. క్లియర్? సో కాబట్టి NCERT పుస్తకాలు అనేవి 6 to 12 ఫస్ట్ ఆఫ్ ఆల్ కవర్ చేయాలి. NCERT మీకు బేసిక్ ఫౌండేషన్. క్లియర్? సో కాబట్టి NCERT ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో జోగ్రఫీ కావచ్చు, పాలిటీ కావచ్చు, ఇంట్రడక్షన్ టు మ్యాక్రో ఎకనామిక్స్ కావచ్చు, ఈ NCERT పుస్తకాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చదవాలి. గుడ్ కమాండ్ వస్తుంది అనమాట ఇవి చదవడం వల్ల. ఓకేనా? తర్వాత ఏంటంటే సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి అకాడమిక్స్తో పాటు అడ్వాన్స్డ్ బుక్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ పాలిటీ బై కాన్స్టిట్యూషన్ కావచ్చు, DD బస్సు కావచ్చు. సో ఇలాంటి పుస్తకాలు చదువుతూ రావాలి. అడ్వాన్స్డ్ బుక్స్ అనేవి చదువుతూ రావాలన్నమాట. క్లియర్? తర్వాత ఏంటంటే మరి డిగ్రీ ఫైనల్కి వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ఆప్షనల్ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ అవుతూ రావాలి. ఆప్షనల్ ప్రిపరేషన్ దాంతోపాటు ప్రిలిమ్స్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ కూడా రాస్తూ రావాలి. క్లియర్? సో ఈ విధంగా సిస్టమేటిక్గా మీరు సో ప్రాక్టీస్ చేయడం వల్ల మ్యాక్సిమం కమాండ్ వస్తుందన్నమాట. సో క్లియర్? కాబట్టి ఫస్ట్ అటెంప్ట్లోనే 22 సంవత్సరాలకి మీరు సివిల్ సర్వీస్ని సాధించగలుగుతారు ఈ విధంగా సిస్టమేటిక్ అప్రోచ్లో వెళ్ళినప్పుడు. సో డిగ్రీ చదివేటప్పుడు ఈ విధంగా డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచే అకాడమిక్స్తో పాటు సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ ఈ విధంగా ప్రారంభించడం వల్ల మీకు చాలా అడ్వాంటేజ్ ఉంటుందన్నమాట. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ యువర్ అప్రోచ్. టైంని ఎంతలా యూటిలైజ్ చేసుకుంటున్నావు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. క్లియర్? నౌ సో ఫ్రెండ్స్ మరి జనరల్ టిప్స్, ప్రిపేర్ యువర్ ఓన్ నోట్స్ వెన్ యూ గో త్రూ ఎనీ టాపిక్. ఒక షార్ట్ కట్ నోట్స్ అనేది ప్రధానంగా మనం రాసుకుంటూ రావాలండి. ఏ టాపిక్ మీరు చదివినా ఓకేనా, ఒక షార్ట్ కట్ నోట్స్ మీకు అది మెయిన్స్కి బాగా హెల్ప్ అవుతూ వస్తుంది, ప్రిలిమ్స్ కూడా మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఇట్స్ అబౌట్ మెయిన్స్ కమ్ ప్రిలిమ్స్ ప్రిపరేషన్ అనమాట. ఓకే, సో ప్రిపేర్ యువర్ ఓన్ నోట్స్ ఆల్ ద టైమ్. టైమ్ మేనేజ్మెంట్ ఐ టోల్డ్ యూ ఆల్రెడీ. అకాడమిక్స్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ డిగ్రీ ప్రిపరేషన్ ఉండేటప్పుడు అకాడమిక్స్ యాజ్ వెల్ యాజ్ సివిల్స్ ప్రిపరేషన్ అనేది చాలా కేర్ఫుల్గా మనం టైంని ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకుంటూ రావాలి. తర్వాత గో త్రూ ద ప్రీవియస్ పేపర్స్ ఆల్ ద టైమ్ సో దట్ మీకు చాలా వరకు క్లారిటీ వస్తుంది. ప్రిలిమ్స్లో ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, మెయిన్స్లో ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, దానికి అనుగుణంగా ఆన్సర్ రైటింగ్ టెక్నిక్స్ ఏ విధంగా మనం డెవలప్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా ఓకేనా. అండ్ సో ప్రాక్టీస్ మాక్ టెస్ట్. సో వీటితో పాటు మనం ఏంటంటే ప్రిపరేషన్లో ఉండేటప్పుడే ఒక అడ్మినిస్ట్రేటర్ కావాల్సినటువంటి క్వాలిటీస్ అవన్నీ కూడా డెవలప్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుందన్నమాట. యూ మస్ట్ బి గుడ్ ఎట్ నాలెడ్జ్, మస్ట్ బి గుడ్ కమ్యూనికేటర్, ఫియర్లెస్నెస్. సో ధైర్యంగా ఉండాలి, ఫ్లెక్సిబుల్గా ఉండాలి ఓకేనా. ఏ టైంలోనైనా మనం మూవ్ అయ్యి వర్క్ చేసే పరిస్థితిలో ఉండాలి. సో రిజిడ్గా ఉండకూడదు. 2 to 4 PM మధ్య నేను పని చేయలేను, నిద్రపోయే టైము. సో ఇట్లా కాదు, బీ ఫ్లెక్సిబుల్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్. క్లియర్? సో కాబట్టి ఒక అడ్మినిస్ట్రేటర్కి అవసరమైనటువంటి క్వాలిటీస్ అన్నీ కూడా మనం డెవలప్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఇక్కడ ఉంటుందన్నమాట. ఓకేనా. సో దిస్ వాట్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మరి రావుస్ IAS అకాడమీ మీకు ఏంటంటే ఈ కోర్సెస్ మా దగ్గర మీకు అందుబాటులో ఉన్నాయి. సో ఇంటర్ ప్లస్ IAS, డిగ్రీ ప్లస్ IAS అండ్ డైరెక్ట్ IAS కూడా ఓకేనా. సో ఇవి రెసిడెన్షియల్ యాజ్ వెల్ యాజ్ డే స్కాలర్స్, ఈ మూడింటికి సంబంధించి రెసిడెన్షియల్ యాజ్ వెల్ యాజ్ సో డే స్కాలర్స్ అనమాట. సో ఇవి ఫ్రెండ్స్ ఈ ప్రోగ్రామ్స్ అయితే మా దగ్గర సో నడుస్తున్నాయి. మరి వీటికి సంబంధించి ఎటువంటి క్వెరీస్ ఉన్నా ఈ నెంబర్ని మీరు సంప్రదించగలరు. 9866362667 ఈ నెంబర్ని సంప్రదించగలరు. ఓకే. సో ఫ్రెండ్స్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ రావుస్ IAS అకాడమీ. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా పిన్ చేయడం జరిగింది. సో క్లిక్ ఆన్ దట్ లింక్ and join in this Telegram channel for all kind of latest updates. All the best. Thank you. Have a nice day.